సో మనము ప్రీవియస్గా ఎగ్జిక్యూటివ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఓకే, ప్రీవియస్గా మనము ఎగ్జిక్యూటివ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు టాపిక్ మనకు వచ్చేసి వీటో అధికారం గురించి ఒకటి ఉంది, తర్వాత ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఒకటి, అంటే ఆర్డినెన్స్ల తయారీ ఒకటి ఉంది, అండ్ మూడోది వచ్చేసి క్షమాపణ అధికారాలు, క్షమాపణ లేదా క్షమాభిక్ష అధికారాలు. ఈ మూడు టాపిక్స్ ఉన్నాయి. సో ఈచ్ టాపిక్ ఇంపార్టెంట్. సో వీటిని క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో వీటో అధికారం గురించి మొట్టమొదటిగా చూస్తే, ఇది అధ్యక్షుడికి ఉంటుంది, అంటే రాష్ట్రపతికి మరియు గవర్నర్కి ఇద్దరికి కూడా వీటో అధికారాలు ఉంటాయి. సో ఈ మూడు అధికారాలు ఇద్దరికి ఉంటుంది. వీటో అధికారం రాష్ట్రపతికి గవర్నర్కి ఉంటుంది. ఆర్డినెన్స్ తయారు చేసే అధికారం రాష్ట్రపతికి మరియు గవర్నర్కి ఉంటుంది. క్షమాపణ అధికారాలు కూడా రాష్ట్రపతి మరియు గవర్నర్కి ఉంటుంది. సో ఒకసారి ఈ వీటో అధికారాన్ని మనం చూస్తే, వీటో అధికారం అనేది, సో ఏదైనా సరే వీటో అనేది ఒక ప్రతిపాదిత నిర్ణయం లేదా చట్టం లేదా చర్యను తిరస్కరించడానికి, నిరోధించడానికి ఒక వ్యక్తి లేదా సంస్థకు మంజూరు చేయబడ్డటువంటి అధికారం. తద్వారా దాని యొక్క అమలు మరియు దాన్ని నిరోధించడానికి జరుగుతుందన్నమాట. సో దీని అర్థం ఏంటి అంటే, మనకి లోక్సభ లేదా రాజ్యసభలో ఒక బిల్ని పాస్ చేస్తారు. సో బిల్ని పాస్ చేసినప్పుడు అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పంపిస్తారు. బిల్ని పాస్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పంపిస్తారు ఆర్టికల్ 311 ప్రకారం. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పంపించినప్పుడు ప్రెసిడెంట్ దాని మీద సమ్మతి చేయవచ్చు, అంటే సంతకం చేయవచ్చు, లేదా దాన్ని పునఃపరిశీలన చేయండి అని పంపించవచ్చు, లేదా దాన్ని పూర్తిగా తిరస్కరించవచ్చు. ఈ మూడు ఆల్టర్నేటివ్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, సంతకం చేస్తున్నాడు, డైరెక్ట్గా అది చట్టం అయిపోతుంది. సంతకం చేస్తున్నాడు, అది చట్టం అయిపోతుంది, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు ఈ ప్రతిపాదిత చట్టం, అంటే దీన్ని మనం బిల్ అంటాం, ఈ ప్రతిపాదిత బిల్ ఏదైతే ఉందో, సో దీన్ని తిరస్కరించడం అంటే ఈ పాయింట్, లేదా దాన్ని నిరోధించడానికి కొంచెం సేపు ఆపడం అన్నమాట. ఓకే, సో దీన్ని తిరస్కరించడము లేదా దాన్ని నిరోధించడానికి కొంచెం సేపు లేట్ చేయటము. సో ఆ లేట్ చేసే ప్రాసెస్ని మనము వీటో అని అంటాం. లేట్ చేసే ప్రాసెస్ని మనము వీటో అని అంటాం. ఇట్లా అర్థం చేసుకోండి, లోక్సభలో ఒక బిల్ పాస్ చేసినారు, తర్వాత అది రాజ్యసభలో కూడా పాస్ అయింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. సో అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను సమ్మతి ఇస్తే, సో ఎలాంటి ఆటంకం లేకుండా ఆ బిల్ అనేది చట్టంగా మారిపోతుంది, ఎలాంటి ఆటంకం లేకుండా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈయనకి ఇంకా వేరే అధికారాలు కూడా ఉన్నవి. ఏంటి ఈయనకు ఉన్నటువంటి వేరే అధికారాలు? దానికి కొంచెం ఆటంకం కలిగించవచ్చు. ఎట్లా ఆటంకం కలిగిస్తాడు అని అంటే, పునఃపరిశీలన చేయండి బాబు అని తిరిగి పంపించడం. సో పునఃపరిశీలన కోసం ఈ సభలకి తిరిగి పంపించడం ద్వారా ఏమవుతుంది, ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది అన్నమాట. సో ఇట్లా ప్రాసెస్ని లేట్ చేయటం కూడా వీటో అధికారం. తర్వాత ఇది అసలు బిల్ మంచిగా లేదు, నేను దీన్ని తిరస్కరిస్తున్నా, నేను దీనికి సంతకం చేయను అని చెప్పేసి తిరస్కరించడం. సో దీన్ని కూడా మనం వీటో అధికారం అని అంటాం. సో ఫైనల్గా వీటో అనేది ఒక చట్టం తయారు చేయడానికి పంపించినటువంటి బిల్ ఏదైతే ఉందో, ఆ బిల్ మీద కొంచెం అధికారాన్ని చూపించడమే వీటో అధికారం. సో ఇక్కడ రాష్ట్రపతి లేదా గవర్నర్ ఒక అధికారాన్ని చూపిస్తారనమాట. సో వీళ్ళు బ్లైండ్గా వాళ్ళు పంపించినటువంటి బిల్ని పాస్ చేసి పంపించారు. సో వీళ్ళు పునఃపరిశీలన కోసం పంపిస్తారు. సో ఇక్కడ గవర్నర్ లేదా ప్రెసిడెంట్ కొంచెం అధికారాన్ని చెలాయిస్తున్నారు. లేదా ఇది కరెక్ట్ లేదు బాబు, నేను దీని మీద సంతకం చేయను అని చెప్పేసి తిరస్కరించడం. సో తిరస్కరిస్తున్నారు అని అంటే అది చట్టం కాకుండా ఆగిపోతుంది. ఓకే, సో ఇట్లా బిల్ దాని యొక్క లైఫ్ ఎండ్ అయిపోతుంది, అది చట్టం కాదు. సో ఈ విధంగా ప్రాసెస్ని లేట్ చేయటము లేదా కంప్లీట్గా ప్రాసెస్ని డిస్ట్రాయ్ చేయటము, చట్టం తయారు చేసే ప్రక్రియని లేట్ చేయడము లేదా ఆ చట్టం తయారు చేసే ప్రక్రియని
నాశనం చేయడం అంటే ఇంకా అది బిల్ ఎండ్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ వాళ్ళు చట్టం తయారు చేయాలంటే ఫ్రెష్ గా ఇంకో బిల్ ని ప్రవేశపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రాక్టికల్ గా జరిగే స్టోరీ వేరే ఉంటుంది, బట్ మీరు జస్ట్ థియరీ మీద ఫోకస్ చేయండి ఇప్పటికీ. సో దాన్ని మనము వీటో అని అంటాం. సో ఈ వీటోలో మనకి సంపూర్ణ వీటో అంటే వాట్ డు వి కాల్ ఇట్, సంపూర్ణ వీటో అంటే తెలుగులో, ఇంగ్లీష్లో ఇదే మర్చిపో, అబ్సల్యూట్ వీటో. సో దీన్ని మనము అబ్సల్యూట్ వీటో అంటాం. తర్వాత దీన్ని సెకండ్ది సస్పెన్సివ్ వీటో అంటాం. అండ్ మూడోది పాకెట్ వీటో అని అంటాం. సంపూర్ణ వీటో అంటే అబ్సల్యూట్ వీటో, తర్వాత సస్పెన్సివ్ వీటో అండ్ పాకెట్ వీటో. సో ఒకసారి ఇక్కడ గమనించండి వెరీ కేర్ఫుల్గా. ఒక బిల్ని రాష్ట్రపతికి మనం పంపించినప్పుడు అతను చుప్చాప్గా, రాష్ట్రపతి లేదా గవర్నర్. సో ఇక్కడ కొన్ని కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోండి. లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వీటి గురించి మాట్లాడేటప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, గవర్నర్ గురించి యాడ్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే సిమిలర్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. సో చూడండి, ఇప్పుడు ప్రెసిడెంట్కి మనం పంపించినప్పుడు ప్రెసిడెంట్ దాని మీద సంతకం చేస్తున్నాడు. సో ఆయన ఏ వీటో అధికారం కూడా చెలాయించట్లేడు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అంటే, బిల్ని అతని దగ్గరికి పంపించినప్పుడు అతను సంతకము చేయట్లేడు, తిరిగి పంపించట్లేడు, లేదా దాన్ని నేను తిరస్కరిస్తున్నా అని కూడా చెప్పట్లేడు. దాని మీద సంతకము చేయట్లేడు, పునఃపరిశీలన కోసము పంపించట్లేడు, లేదా నేను దాన్ని తిరస్కరిస్తున్నా అని కూడా చెప్పట్లేడు. బట్ క్యాజువల్గా ఆ బిల్ని అతని దగ్గర కూర్చొని, అతని దగ్గర ఉంచుకొని అతను ఏమీ చెప్పకుండా ఉండిపోతున్నాడు అనమాట. సో ఈ టైప్ని మనము పాకెట్ వీటో అని అంటాం. సంతకం చేస్తే అది చట్టంగా తయారైపోతుంది. సంతకము చేయట్లేడు, పునఃపరిశీలన కోసము పంపించట్లేడు, లేదా దాన్ని రిజెక్ట్ కూడా చేయట్లేడు, అంటే దాన్ని తిరస్కరించట్లేడు కూడా. సో అట్లాంటప్పుడు ఏంటి అంటే సింపుల్గా జేబులో పెట్టుకొని గమ్మున ఉండడం, దీని మీద రాయటము, లేదా ఇది ఖరాబ్ అయిందో ఏదో ఒకటి కారణం కూడా చెప్పకపోవటం. సో దాన్ని పాకెట్ వీటో అని అంటాం. తర్వాత సస్పెన్సివ్ వీటో అంటే ఏంటి అంటే, ఇతను డిక్లేర్ చేస్తున్నాడు అనమాట, నేను పునఃపరిశీలన కోసం మళ్ళీ పంపిస్తున్నా అని. ఓకే సార్ పంపించు. సో పునఃపరిశీలన కోసం మళ్ళీ ఈ సభలకు పంపించినప్పుడు ఈ సభలు పరిశీలన చేసి ఇప్పుడు ప్రెసిడెంట్ యొక్క వీటోని లేదా గవర్నర్ యొక్క వీటోని సస్పెండ్ చేస్తాయి అన్నమాట. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు సభలు పవర్ఫుల్ అవుతున్నాయి. సో ఇతను ఒకసారి వెనక్కి పంపించినప్పుడు వాళ్ళు పునఃపరిశీలన చేసి మళ్ళీ ప్రెసిడెంట్కి బిల్ని పంపించినప్పుడు ప్రెసిడెంట్ ఖచ్చితంగా సంతకం చేయాలి. అంటే ఇక్కడ ప్రెసిడెంట్ యొక్క వీటో అధికారాన్ని వీళ్ళు మళ్ళీ పంపించడం ద్వారా సస్పెండ్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని మనము సస్పెన్సివ్ వీటో అని అంటాం. సో ఇదేదైతే ఉందో తిరస్కరిస్తున్నాడు, సో దీన్ని తిరస్కరించడాన్ని మనం అబ్సల్యూట్ వీటో అని అంటాం. తిరస్కరించడాన్ని అబ్సల్యూట్ వీటో అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఏది చట్టం అవుతుంది, ఏది చట్టం అయ్యేటువంటి ఛాన్స్ని కలిగి ఉంటుంది అని అంటే, అబ్సల్యూట్ వీటో ఉపయోగిస్తే ఆ బిల్ డెడ్ అయిపోతుంది, అది చట్టం అయ్యేటువంటి ఛాన్స్ లేదు. అబ్సల్యూట్ వీటో వల్ల బిల్ డెడ్ అయిపోతుంది, అది చట్టం అయ్యేటువంటి ఛాన్స్ లేదు. తర్వాత సస్పెన్సివ్ వీటో ఉంది. సస్పెన్సివ్ వీటోలో రాష్ట్రపతి లేదా గవర్నర్ యొక్క వీటో అధికారిని సస్పెండ్ చేస్తున్నారు కాబట్టి ప్రాసెస్ కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ బిల్ బికమ్స్ యాక్ట్. ప్రాసెస్ కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ బిల్ బికమ్స్ యాక్ట్. తర్వాత పాకెట్ వీటో ఉంది. సో పాకెట్ వీటో అంటే ఈయన సింపుల్గా జేబులో పెట్టుకొని ఉండడం అనమాట. సో దీంట్లో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. సో పాకెట్లో ఉన్న దాని మీద ఎప్పుడైనా ఇతను యాక్షన్ తీసుకోవచ్చు. అంటే అతను సైన్ చేయవచ్చు, లేదా మళ్ళీ రిటర్న్ అన్న చేయవచ్చు, లేదా రిజెక్ట్ అయినా చేయవచ్చు. రిజెక్ట్ అయినా చేయవచ్చు, బట్ రిజెక్షన్కి ఛాన్స్ లెస్ ఉంటుంది. సో కాబట్టి పాకెట్ వీటో అంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి, 50-50 ఛాన్సెస్. ఇట్ మే బికమ్ యాక్ట్ ఆర్ నాట్.
దట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అగైన్. సో సింపుల్గా అబ్సల్యూట్ వీటో అంటే అది చట్టం కావడానికి అవకాశం అస్సలు లేదు. సస్పెన్సివ్ వీటో అంటే ఎస్, అది చట్టం అవడానికి అవకాశం ఉంది, బట్ ప్రాసెస్ లేట్ అవ్వవచ్చు. తర్వాత పాకెట్ వీటో అంటే అది చట్టం అవ్వవచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, సో ఇది వీటో అధికారానికి సంబంధించినటువంటి మన ఈ 3 టైప్స్ ఆఫ్ వీటో అనమాట. సో ఇప్పుడు ఇది సంపూర్ణ వీటో. సంపూర్ణ వీటో అంటే పార్లమెంట్ ఆమోదించినటువంటి బిల్లును రాష్ట్రపతి నిరాకరించేటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది అనమాట. సో కష్టపడి లోక్సభ వాళ్ళు పాస్ చేస్తున్నారు, రాజ్యసభ వాళ్ళు పాస్ చేసినారు, గొంతు చించుకొని కొట్టుకొని తిట్టుకొని అంతా చేసి, బట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సింపుల్గా చెప్తున్నాడు, నో, నేను దీనికి సంతకం చేయట్లేను. సో ఇది సంపూర్ణ వీటో అనమాట. సో ఇది చట్టంగా మారేటువంటి అవకాశం అస్సలు లేదు. సో ఉదాహరణ చూడండి, అయితే ఇక్కడ ఇది థియరీ. సో ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అని అంటే బిల్లు లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది. అండ్ మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసినాం, బిల్లుని ఎవరు ప్రవేశపెడతారు సాధారణంగా, లేదా బిల్లుని చట్టంగా మార్చడానికి ఎవరు ఎక్కువగా రోల్ని తీసుకుంటారు అని అంటే మినిస్టర్స్. ఎవరు ఎక్కువ రోల్ని తీసుకుంటారు? మినిస్టర్స్. సో కాబట్టి ఇప్పుడు మినిస్టర్స్ యొక్క సలహా మేరకు ఇతను పనిచేస్తాడు ప్రెసిడెంట్. కాబట్టి మినిస్టర్స్ సాధారణంగా సంతకం చేయడానికే సలహా ఇస్తారు, అయితే మరి ఈ సంపూర్ణ వీటోని వాడేటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఏంటి ఆ సందర్భాలు అని అంటే, ఒకటి ప్రైవేట్ సభ్యుల బిల్లు. సో ఒక ఉదాహరణతోటి గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం ఉన్నటువంటి మోదీ గవర్నమెంట్, లేదా ఇక్కడ ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్. సో వీళ్ళు మినిస్టర్స్ అండ్ హీస్ ప్రైమ్ మినిస్టర్. సో వీళ్ళ మద్దతుతోటే, సో దీంట్లో నుంచి ఒక మినిస్టర్ లోక్సభలో బిల్ ప్రవేశపెట్టినాడు, రాజ్యసభలో పాస్ అయింది, లోక్సభలో పాస్ అయింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. సో వెళ్ళినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, చలో సాబ్ పాస్ కర్దో, సో దీన్ని పాస్ చేయండి, సంతకం చేయండి అని చెప్పేసి చెప్తారు. సో ఈయన సంతకం చేసేస్తాడు. బట్ సాడ్లీ ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు ఫైనల్ డేస్ నడుస్తున్నాయి, లాస్ట్ డేస్ నడుస్తున్నాయి. సో లాస్ట్ డేస్ నడిచినప్పుడు బిల్లు లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది, ఇప్పుడు ప్రెసిడెంట్ దగ్గర ఉంది. అండ్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ దిగిపోయింది. మళ్ళీ తర్వాత న్యూ గవర్నమెంట్ వస్తుంది, సే కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకోండి. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క మినిస్టర్స్ ఏం చెప్తారు అని అంటే, డోంట్ సైన్ అపాన్ ఇట్, సో దాని మీద సంతకం చేయవద్దు అని చెప్పేసి కొత్తగా వచ్చినటువంటి మంత్రి మండలి అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంతకం చేసినప్పుడు ఆ బిల్ అనేది చట్టంగా మారదు, సంపూర్ణ వీటో చెలాయించబడుతుంది అనమాట. ఈ విషయం చూడండి. రెండోది, మంత్రివర్గం రాజీనామా సమయంలో ప్రభుత్వ బిల్లులు. సో మంత్రివర్గం రాజీనామా చేసింది బిల్లులు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి ఉంచినప్పుడు మంత్రివర్గం రాజీనామా చేస్తే ఆ బిల్లులను ఆమోదం నిలిపివేయాలని చెప్పేసి కొత్త మంత్రివర్గం రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు అన్నమాట. ఓకే, ఎందుకు? వీళ్ళ యొక్క ఎయిమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ వేరు, కొత్తగా వచ్చేటువంటి గవర్నమెంట్ యొక్క ఎయిమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ వేరు. సో అందుకే చూడండి, ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే తెలంగాణని తీసేసి టీఎస్ని తీసేసి టీజీ అని, సో ఇంకా కొత్తవి చేస్తూ ఉంటారు అనమాట. సో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటారు. ఇదొక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, సాధారణంగా మినిస్టర్స్ చట్టాలని అమలు చేసేటోళ్ళు, ఈ పాయింట్ మీకు తెలుసు. సో మినిస్టర్స్ చట్టాలని అమలు చేసేటోళ్ళు కాబట్టి, సో వాళ్ళు లా మేకర్స్ కూడా, వాళ్ళు చట్ట సభ్యులు కూడా. మినిస్టర్స్ అందరికీ ఈధర్ లోక్సభ ఆర్ రాజ్యసభలో సభ్యత్వం ఉంటుంది. సో వాళ్ళు లా మేకర్స్ కూడా కాబట్టి సాధారణంగా మినిస్టర్స్ బిల్ ప్రవేశపెడతారు, వాటిని మనం గవర్నమెంట్ మెంబర్ బిల్ అని అంటాం. మినిస్టర్స్ ప్రవేశపెట్టే బిల్ని గవర్నమెంట్ మెంబర్ బిల్ అని అంటాం. సో మినిస్టర్స్ కాకుండా సభలో ఉండేటువంటి ఇతర సభ్యులు, మినిస్టర్స్ కాకుండా సభలో ఉండేటువంటి ఇతర సభ్యులు బిల్ ప్రవేశపెడితే వాటిని మనము ప్రైవేట్ మెంబర్ బిల్ అని అంటాం. సో వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కాదు కాబట్టి. రూలింగ్ పార్టీ సభ్యులు ఉండొచ్చు,
మెంబర్ అని అంటే ఎవరైనా కావచ్చు, అది రూలింగ్ పార్టీ మెంబర్ అయినా కావచ్చు, అపోజిషన్ పార్టీ మెంబర్ అయినా కావచ్చు, ఏ పార్టీ మెంబర్ అయినా కావచ్చు. సో సభ్యుడు అనమాట ఎంపీ. సో ఇట్లా ఎంపీ ఒక బిల్ని ప్రవేశపెడితే, ఎంపీ బిల్ని ప్రవేశపెడితే దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అని అంటాం. దాన్ని మనము ప్రైవేట్ మెంబర్ బిల్ అని అంటాం. సో సాధారణంగా ఈ ఎంపీలు, అపోజిషన్ పార్టీ ఎంపీలు ఎప్పుడైతే బిల్ని ప్రవేశపెడతారో, సో అట్లాంటప్పుడు ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. అది యాక్చువల్లీ అది లోక్సభలో పాస్ కావడము చాలా గగనం. ఒకవేళ గవర్నమెంట్ నచ్చింది, మెచ్చింది, పాస్ చేసినారు అనుకోండి, అయినప్పటికీ రాజ్యసభలోనూ పాస్ అయింది. బట్ ఫైనల్ గా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా చెప్పేస్తారు అనమాట, మినిస్టర్స్ దాని మీద సైన్ చేయవద్దు అని చెప్పేసి. సో ప్రైవేట్ మెంబర్ బిల్స్ లో కూడా రూలింగ్ పార్టీ వాళ్ళు ప్రవేశపెట్టే బిల్స్ ఏవైతే ఉంటాయో, రూలింగ్ పార్టీ మెంబర్స్ ప్రవేశపెట్టే బిల్స్, దాన్ని గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేయవచ్చు. కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రవేశపెట్టే బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేయరు, అండ్ ప్రెసిడెంట్ కి దాని మీద సైన్ చేయవద్దు అని చెప్పేసి అడ్వైస్ ఇవ్వవచ్చు అనమాట. సో సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఒకటి ప్రైవేట్ సభ్యుల బిల్లులు అంటే మంత్రి కానటువంటి పార్లమెంట్ సభ్యుడు, ఎంపీ ఎవరైనా ప్రవేశపెడితే అటువంటి బిల్లులను రాష్ట్రపతి ఆమోదం నిలిపివేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ మంత్రి మండలి సలహా ఇస్తుందన్నమాట. అదొకటి. సో ప్రైవేట్ బిల్లుల విషయం మరియు మంత్రివర్గం రాజీనామా జరిగినటువంటి సందర్భంలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు అదొకటి. సో ఇవి రెండు వేటికి ఎగ్జాంపుల్ అంటే సంపూర్ణ వీటోకి, అబ్సల్యూట్ వీటోకి ఇవి రెండు ఎగ్జాంపుల్స్. సో చారిత్రక ఉదాహరణలు ఉన్నాయి. పెప్సు అప్రోప్రియేషన్ బిల్. సో ఇది సంబంధించి పెప్సు అప్రోప్రియేషన్ బిల్ 1954లో. స్పందన, డూ యూ రిమెంబర్ పెప్సు అంటే ఏంటో? పటియాలా ఈస్ట్ పంజాబ్ స్టేట్స్. ఎస్. సో సేమ్ ఆన్సర్, సేమ్ క్వశ్చన్ 2021లో నేనే అడిగినా నువ్వే ఇచ్చినావు. సో ఇది పెప్సు బిల్ విషయంలో రాజేంద్ర ప్రసాద్ దీని మీద సమ్మతి ఇవ్వటానికి ఆపేసినాడు అనమాట. తర్వాత రెండవది 1991లో పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలకు సంబంధించి వెంకటరమణ్ అప్పటి యొక్క రాష్ట్రపతి ఈ బిల్లులను సమ్మతి చేయడానికి ఆపేసినాడు. సో ఇవి రెండు కూడా ఎగ్జాంపుల్స్. ఓకే. సో అది సంపూర్ణ వీటోకి సంబంధించింది. తర్వాత సస్పెన్సివ్ వీటో. సో పునర్విచారణ కోసం పంపించినప్పుడు రాష్ట్రపతికి తిరిగి పంపితే అప్పుడు రాష్ట్రపతి ఖచ్చితంగా సంతకం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఏం చూపిస్తుంది మనకు అనంటే, పార్లమెంట్ యొక్క అసర్టివ్ పవర్. సో పార్లమెంట్ బికమింగ్ పవర్ఫుల్ ఇన్ ద సెకండ్ టర్మ్. సో మొదటిసారి ఓకే ప్రెసిడెంట్ కి పంపించినాం మనము. సో ప్రెసిడెంట్ ఏం చేసినాడు, పునఃపరిశీలన చేయండి, మీరు పునఃపరిశీలన చేస్తే నాకు సమ్మతమే అని చెప్పేసి ప్రెసిడెంట్ చెప్పిండు. సో వీళ్ళు ఏం చేసినారు, వీళ్ళకి కూడా అధికారం ఉంది, ఆ బిల్ ని విత్డ్రా చేసుకుంటారు కావచ్చు సమ్ టైమ్స్. బట్ ఆ బిల్ ని పునఃపరిశీలన చేసి మార్పులు చేర్పులు చేసినా చేయకపోయినా పునఃపరిశీలన చేసి తిరిగి రాష్ట్రపతికి కేంద్రం విషయంలో, గవర్నర్ కి రాష్ట్రం విషయంలో తిరిగి పంపించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సంతకం చేయాలి. బట్ విత్ ఇన్ ఎంత టైం అనేది మెన్షన్ లేదు. కాబట్టి స్టిల్ ఇక్కడ కూడా డిలే అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. సో ఇది చట్టం అయ్యేటువంటి అవకాశాన్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ సస్పెన్సివ్ వీటో విషయంలో పార్లమెంట్ యొక్క పునఃసమీక్ష లేదా పార్లమెంట్ పునఃపరిశీలన చేస్తుంది. సో పునఃపరిశీలన చేసి సవరణ చేయవచ్చు లేదా చేయకపోవచ్చు, అది పార్లమెంట్ యొక్క ఇష్టం. సో ఇప్పుడు ఈ సందర్భంలో సవరణ చేసి పంపించవచ్చు, చేయకుండా పంపించవచ్చు. పంపించినప్పుడు కంపల్సరీగా సైన్ చేయాలి. ఇక్కడ పార్లమెంట్ ఏం చేస్తుంది అంటే రాష్ట్రపతి యొక్క అధికారాన్ని ఓవర్ రైడ్ చేస్తుంది. లేదా రాష్ట్రపతి యొక్క వీటో అధికారాన్ని సప్రెస్ చేస్తుంది. రాష్ట్రపతి యొక్క వీటో అధికారం మీద ఒక ఆధిక్యతని సంపాదిస్తుంది అన్నమాట. సో
రాష్ట్రపతి వీటో. సో అధ్యక్షుడి యొక్క వీటో యుఎస్ఏలో ఉండేటువంటి అధ్యక్షుడికి ఇండియాలో ఉండేటువంటి అధ్యక్షుడికి ఒక డిఫరెన్స్ ఉందన్నమాట. ఏంటి ఆ డిఫరెన్స్ అని అంటే, బిల్ని క్లియర్గా వినండి, బిల్ని ప్రెసిడెంట్కి పంపించినప్పుడు ఆయన రీకన్సిడరేషన్ కోసం పంపిస్తున్నాడు. సో ఇది మనము సాధారణ బిల్లు అని అనుకోండి, ఇది సాధారణ బిల్లు అని అనుకోండి. సో సాధారణ బిల్లు సింపుల్ మెజారిటీ తోటి పాస్ అవుతుంది. సో సింపుల్ మెజారిటీ తోటి పాస్ అయింది, ప్రెసిడెంట్ వరకు పోయింది, ప్రెసిడెంట్ రీకన్సిడరేషన్ కోసం ఇస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు కూడా సాధారణ మెజారిటీ తోటే పాస్ చేయాలా లేదా స్పెషల్ మెజారిటీ తోటి పాస్ చేయాలా అనేది క్వశ్చన్. సో ఇప్పుడు కూడా సాధారణ మెజారిటీ తోటే పాస్ చేస్తాము. అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అయితే స్పెషల్ మెజారిటీ లేదా ముందు ఇచ్చినటువంటి మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీని రెండోసారి చూపించాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే మొదటిసారి బిల్ని ప్రవేశపెట్టినప్పుడు సింపుల్ మెజారిటీ తోటి, సో రీకన్సిడరేషన్ కోసం వచ్చినటువంటి బిల్ని స్పెషల్ మెజారిటీ తోటి, రీకన్సిడరేషన్ కోసం వచ్చిన బిల్ని స్పెషల్ మెజారిటీ తోటి పాస్ చేయాలి. ఇది యునైటెడ్ స్టేట్స్లో ఉంది. బట్ ఇండియాలో ప్రత్యేక మెజారిటీ ఏమీ అక్కర లేదు. అదే సింపుల్ మెజారిటీ తోటి ప్రెసిడెంట్కి తిరిగి పంపించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో మనీ బిల్లుకు సంబంధించిన విషయంలో ఈ సస్పెన్సివ్ వీటో అనేది పనికిరాదు అని చెప్తున్నాడు. మనీ బిల్లుకు సంబంధించిన విషయంలో సస్పెన్సివ్ వీటో అనేది పనికిరాదు అని చెప్తున్నాడు. రాష్ట్రపతి యొక్క అనుమతితోటి ప్రవేశపెడుతున్నారు కాబట్టి సాధారణంగా రాష్ట్రపతి దీనికి ఆమోదం ఇస్తాడు. సాధారణంగా రాష్ట్రపతి యొక్క సమ్మతితోటి లేదా ముందస్తు అనుమతితోటి ప్రవేశపెడుతున్నారు కాబట్టి సాధారణంగా ఇస్తాడు, ఇవ్వాలి అని కాదు. అండ్ సస్పెన్సివ్ వీటో అనేది మనీ బిల్ విషయంలో వర్కౌట్ అవ్వదు అని చెప్తున్నాడు. ఎట్లా అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఉంది మనీ బిల్, లోక్సభలో పాస్ అయింది అండ్ రాజ్యసభలో పాస్ అయింది. దీనికి 14 days అధికారం ఉంటుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. సో అట్లా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్కి 2 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఒకటి, ఆయన సైన్ చేయవచ్చు, విత్ హోల్డ్ చేయవచ్చు, కానీ రిటర్న్ చేయడానికి లేదు. సో ఇక్కడ రిటర్న్ చేస్తేనే సస్పెన్సివ్ వీటో అనేది కనిపిస్తుంది మనకి. ఓకే, రిటర్న్ చేస్తేనే సస్పెన్సివ్ వీటో అనేది కనిపిస్తుంది. సో కాబట్టి మనీ బిల్కి సంబంధించి అతను రిటర్న్ చేయలేడు కాబట్టి సస్పెన్సివ్ వీటోకి అవకాశం లేదు. సరే, మరి ఇతర వీటోలకి అవకాశం ఉందా అని అంటే ఎస్ ఉంది. సో కొంతమంది అంటారు మనీ బిల్ మీద రాష్ట్రపతి కంపల్సరీ సైన్ చేయాలి అని చెప్పేసి. దట్ ఈస్ రాంగ్. ఎక్కడ కూడా లేదు, రాజ్యాంగంలో కూడా అతను కంపల్సరీ సైన్ చేయాలి అని చెప్పేసి. ఓన్లీ ఇట్లా ఉంటుంది, మనీ బిల్ కెనాట్ బి రిటర్న్డ్. సో రిటర్న్ చేయలేరు అని ఉంటుంది. రిటర్న్ చేయలేరు అని అంటే అర్థం ఏంటి? విత్ హోల్డ్ చేయవచ్చు, సైన్ చేయవచ్చు. ఓకే, విత్ హోల్డ్ చేయవచ్చు, సైన్ చేయవచ్చు. సో విత్ హోల్డ్ చేస్తున్నాడు. సో విత్ హోల్డ్ చేసే క్రమంలో దీన్ని తను రిజెక్ట్ కూడా చేయవచ్చు. ఓకే, రిజెక్ట్ కూడా చేయవచ్చు. సో రిజెక్ట్ చేస్తున్నాడు అని అంటే ఇక్కడ అబ్సల్యూట్ వీటో యూజ్ చేస్తున్నాడు, లేదా పాకెట్ వీటోని కూడా యూజ్ చేయవచ్చు. సో సంపూర్ణ వీటోకి అవకాశం లేదు అంటే అర్థం ఇతర వీటోలకి అవకాశం ఉంది. కానీ సాధారణంగా మనీ బిల్ సంబంధించిన అంశాలు గవర్నమెంట్ యొక్క ఫంక్షనింగ్కి సంబంధించినవి కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా ఈయనకు అడ్వైస్ ఇస్తుంది, వాటిని పాస్ చేయాలి అని చెప్పేసి, వాటి మీద సంతకం చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఖచ్చితంగా చెప్తుంది. ఒకవేళ ప్రెసిడెంట్ వినలేదు, ఆర్టికల్ 61 ప్రకారం ప్రెసిడెంట్ యొక్క రిమూవల్కి దారి తీస్తుంది అది. ఓకే, సో మనీ బిల్ సంబంధించిన అనేది గవర్నమెంట్కి సంబంధించిన అంశం కాబట్టి గవర్నమెంట్కి లోక్సభలో మెజారిటీ ఉంటుంది అండ్ రాజ్యసభలో మెజారిటీ లేకున్నా కూడా 14 days లిమిటెడ్ అధికారం కాబట్టి పాస్ అవుతుంది. సో అప్పుడు ప్రెసిడెంట్ దగ్గరకు పంపించినప్పుడు సాధారణంగా అతను సంతకం చేస్తాడు. ఓకే, కానీ ఖచ్చితంగా చేయాలి అని కాదు. సో అతను విత్ హోల్డ్ కూడా చేయవచ్చు. విత్ హోల్డ్ చేసే క్రమంలో అబ్సల్యూట్ వీటో, పాకెట్ వీటోని కూడా అతను వాడవచ్చు, కానీ సస్పెన్సివ్ వీటో అనేది తనకి లేదు. బట్ సాధారణంగా సైన్ చేస్తాడు. ఫైనల్గా సాధారణంగా సంతకం చేస్తాడు, ఖచ్చితంగా చేయాలి అని రాజ్యాంగంలో లేదు. అండ్ ఈ విషయంలో వీటో అధికారం ఉందా అంటే ఎస్ ఉంది. వీటో అధికారం ఉందా అంటే ఉంది. లేనిది ఏది అని అంటే సస్పెన్సివ్ వీటో లేదు.
సస్పెన్సివ్ వీటో ఎందుకు లేదంటే అతను తిరిగి పునఃపరిశీలన కోసం పంపించలేడు. కాబట్టి వీటో అధికారం ఉంది కానీ సస్పెన్సివ్ వీటో లేదు. అయితే అబ్సల్యూట్ వీటోను ఉండొచ్చు, పాకెట్ వీటో అయినా ఉండవచ్చు. అది సిచ్యువేషన్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అది సిచ్యువేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో అది సస్పెన్సివ్ వీటో. సో పాకెట్ వీటోకి సంబంధించి చూడండి, అతను ఆమోదించడము లేదు, తిరస్కరించడము లేదు, తిరిగి ఇవ్వటము లేదు. సో నిరవధికంగా అతని దగ్గర పెండింగ్ లో ఉంచుకోవడం అనమాట. నిరవధికంగా అతని దగ్గర పెండింగ్ లో. సో ప్రస్తుతం అయితే ఇదే ప్రాబ్లం సో నాకు కూడా చాలా టైమ్స్ ఐ ఫీల్ రిగ్రెటెడ్. ఎందుకంటే అతను 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 అనే వస్తుంది, హీ ఆర్ షీ అని రావాలి, హీ ఆర్ షీ, బట్ అతను అనే వస్తుంది. ఓకే, సో ఇట్లా అనాలన్నమాట, మై సెల్ఫ్, నా దగ్గర నుంచి. సో వెన్ ఎవర్ అనిల్ సార్ సేస్ ఇతను లేదా అతను, సో దట్ మీన్స్ ద డెఫినేషన్ ఈస్ బోత్ జెండర్స్ లేదా ఆల్ ద జెండర్స్ ఇంక్లూడెడ్ అని చెప్పేసి. ఓకే, సో మీరు ఎప్పుడైనా చూస్తే పార్లమెంట్ చట్టాల్లో మేల్ అంటే ఏంటి డెఫినేషన్ ఉంటుంది, ఫీమేల్ అంటే ఏంటి డెఫినేషన్ ఉంటుంది, చైల్డ్ అంటే ఏంటి డెఫినేషన్ ఉంటుంది. సో అదే మాదిరిగా ఇప్పుడు నేను ఎప్పుడైతే అతడు అని అంటానో ఈ అతడులోనే ఆమె ఉంది ప్లస్ అతడు ఉన్నాడు అని చెప్పేసి అనుకోవాలన్నమాట. ఓకే, సో ఎనీహౌ దీనికి సంబంధించి పాకెట్ వీటో అతను ఆమోదించడు, తిరస్కరించడు లేదా తిరిగి ఇవ్వడు, నిరవధికంగా అతని దగ్గర ఉంచుకుంటాడు అనమాట. సో ఎలాంటి పాజిటివ్ నెగిటివ్ రియాక్షన్ ఉండదు, జస్ట్ అతని జేబులో ఉంచుకోవడము జరుగుతుంది. ఓకే, సో ఎటువంటి కాల పరిమితి లేకపోవటం వల్ల పాకెట్ వీటోకి ఎక్కువ అవకాశం ఉంది. కాల పరిమితి లేకపోవటం వల్ల పాకెట్ వీటోకి ఎక్కువ అవకాశం ఉంది. సో విత్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 10 రోజుల్లోగా అతను సంతకమైనా చేయాలి లేదా పునఃపరిశీలన కోసం చేయాలన్నమాట, రిటర్న్ చేయాలి. సంతకమైనా చేయాలి, పునఃపరిశీలన కోసం రిటర్న్ అయినా చేయాలి. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పాకెట్ వీటో ఎక్కువ రోజులు చెలాయించడానికి లేదు. అందుకే ఇండియాస్ ప్రెసిడెంట్స్ పాకెట్ ఈస్ బిగ్గర్ దెన్ ద పాకెట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అని అంట. అంటే అమెరికా అధ్యక్షుడి యొక్క జేబు కంటే భారత రాష్ట్రపతి యొక్క జేబు చాలా పెద్దది అని చెప్పేసి అంటారు అనమాట. ఓకే, సో ఇది దీనికి సంబంధించి. బట్ మనం ఓవరాల్గా చూస్తే ఓవరాల్గా వీటో అధికారాల కారణం ఏంటి అని అంటే ఒక టైం పీరియడ్ రాజ్యాంగంలో లేకపోవటం. సో నువ్వు 2 డేస్లో పాస్ చేయాలి లేదా 3 డేస్లో పాస్ చేయాలి అని అంటే అతను ఏ వీటోని ఉపయోగించడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఓకే, సో కాబట్టి టైం పీరియడ్ రాజ్యాంగంలో లేదు అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా పాకెట్ వీటోకి సంబంధించి అని అంటే, ఒకటి 86లో పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన బిల్ని జైల్ సింగ్కి పంపించినప్పుడు అతను అక్కడ పాకెట్లో ఉంచుకోవడం జరిగింది. అప్పుడు రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆ బిల్ని అతనికి పంపించింది, బట్ పత్రికా స్వేచ్ఛ పైన ఆంక్షలు విధించినారని పాకెట్లోకి ఉంచుకున్నారు. సో తర్వాత చూడండి పాకెట్లో ఉంది, అది నెక్స్ట్ గవర్నమెంట్ దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు, ఈధర్ పాస్ చేయమని చెప్పడము లేదా రిజెక్ట్ చేయమని చెప్పడం. తర్వాత వచ్చినటువంటి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ దాన్ని డ్రాప్ చేసింది అనమాట, దాన్ని డ్రాప్ చేసింది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు, రాష్ట్రపతికి పాకెట్ వీటో లేదు రాజ్యాంగ సవరణకి సంబంధించిన విషయాల్లో. సో ఇది 24వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971 ఖచ్చితంగా రాష్ట్రపతి సంతకం చేయాలి అని చెప్పేసి అంటున్నారు. సో దీన్ని కూడా తీసుకుందాం, చూడండి ఒకసారి. రాజ్యాంగ సవరణ బిల్లులు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. సో ఇప్పుడు మనం మనీ బిల్ అనుకున్నాం, ఇది ఒక స్పెషల్ ప్రొసీజర్. ఓకే, సో మనీ బిల్ విషయంలో వీటో అధికారం ఉంది, మనీ బిల్ విషయంలో వీటో అధికారం ఉంది. కానీ ఏ వీటో లేదు అని అంటే సస్పెన్సివ్ వీటో లేదు అని గుర్తుపెట్టుకోవాలి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కి సంబంధించి వీటో అధికారం లేదు, ఎలాంటి వీటో అధికారం అతనికి లేదు. సో ఎట్లా, లోక్సభ పాస్ చేసింది, రాజ్యసభ పాస్ చేసింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి ఉన్నది ఒకటే చాయిస్ ఆయనకి, ఆయన అసెంట్ చేయాలి, ఆయన అసెంట్ చేయాలి, సంతకం చేయాల్సిందే, ఆయనకు వేరే అవకాశం లేదన్నమాట. కాబట్టి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కి సంబంధించి రాష్ట్రపతికి వీటో అధికారం లేదు, మనీ బిల్ కి సంబంధించి రాష్ట్రపతికి వీటో అధికారం ఉంది, కానీ సస్పెన్సివ్ వీటో అధికారం అనేది ఉపయోగించడానికి అవకాశం తక్కువ.
అదే ఆర్డినరీ బిల్ ఉంది. సో ఆర్డినరీ బిల్ కి సంబంధించి రాష్ట్రపతి కెన్ ప్లే కబడ్డీ విత్ ఇట్. ఓకే, సో రాష్ట్రపతి దీన్ని ఏమైనా చేయవచ్చు అనమాట. సైన్ చేయవచ్చు, తిరిగి పంపించవచ్చు, పునఃపరిశీలన అనొచ్చు అట్లా. సో పునఃపరిశీలన అయి కూడా మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు రాష్ట్రపతి మీద ఇది కట్టుబడి ఉంటుంది. అప్పుడు రాష్ట్రపతి ఆర్డినరీ బిల్ ని కూడా రాష్ట్రపతి రెండోసారి పంపించినప్పుడు వీటో అధికారం లేదు. సో ఇప్పుడు కంక్లూజన్ లో చూడండి, ఆర్డినరీ బిల్ విషయంలో రాష్ట్రపతికి కేవలం మొదటిసారి మాత్రమే వీటో అధికారం ఉంది. ఓకే, సో తిరిగి పంపించినప్పుడు పునఃపరిశీలన తర్వాత వీటో అధికారం లేదు. మనీ బిల్ విషయంలో వీటో అధికారం ఉంది, కానీ సస్పెన్సివ్ వీటో లేదు. రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన విషయంలో రాష్ట్రపతికి వీటో అధికారం అనేది లేదు. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఆర్టికల్ 200 ప్రకారము ఒక బిల్ని గవర్నర్కి పంపిస్తారు. గవర్నర్కి పంపించిన తర్వాత 201 ప్రకారము గవర్నర్ సమ్ టైమ్స్ ఆ బిల్లుని రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తారు. సో రాష్ట్రపతికి రిజర్వ్ చేసినప్పుడు రాష్ట్రాల బిల్లు మీద రాష్ట్రపతికి వీటో అధికారం ఉంటుందా అంటే ఎస్. సో ఏ అధికారం ఉంటుంది ఒకసారి చూడండి. సో ఏవైనా సరే రాజ్యాంగ విరుద్ధమైన లేదా అవాంఛనీయమైనటువంటి చట్టాలు చేసేటప్పుడు రక్షణకర్తగా ఎవరు వ్యవహరించాలి అంటే గవర్నర్ వ్యవహరించి అట్లాంటి బిల్లులను రాష్ట్రపతికి ఆయన పంపిస్తాడు గవర్నర్. సో అట్లాంటప్పుడు రాష్ట్రపతి వాటి మీద వీటో అధికారాలను కలిగి ఉంటాడు. సో సమ్మతి ఇస్తాడు, వీటో అధికారం లేదు, వాడట్లేదు అని అర్థం. సో ఆమోదాన్ని నిలిపివేస్తాడు, వీటో అధికారాన్ని వాడుతున్నాడు. పునఃపరిశీలన కోసం పంపిస్తున్నాడు, వీటో అధికారాన్ని వాడుతున్నాడు. కానీ ఇక్కడ నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే బిల్ ఆఫ్ ద స్టేట్ రాష్ట్రం యొక్క బిల్లుని రాష్ట్రపతి పునఃపరిశీలన కోసం పంపిస్తున్నాడో అట్లాంటప్పుడు ఈ స్టేట్ కెన్ నాట్ ఓవర్ రైడ్ ద ప్రెసిడెంట్. సో రాష్ట్రపతి మళ్ళీ ఈ స్టేట్ రాష్ట్రపతికి బిల్ పంపించినప్పుడు ఖచ్చితంగా సైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే రాష్ట్రం యొక్క బిల్లుకు సస్పెన్సివ్ వీటో అధికారం లేదు. అంటే రాష్ట్రపతి యొక్క వీటో అధికారాన్ని సస్పెండ్ చేసేటువంటి అధికారము రాష్ట్రాల బిల్లులకి లేదు. సో ఒకటి ఆర్డినరీ బిల్ ఉంటుంది, మనీ బిల్ ఉంటుంది, అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది రాష్ట్రాలకు సంబంధం లేదు. సో ఆర్డినరీ బిల్ విషయంలో రాష్ట్రపతి పంపించినారు, రాష్ట్రపతి పునఃపరిశీలన కోసం పంపించినారు, మళ్ళీ రాష్ట్రపతికి పంపించింది. సో ఇప్పుడు ఈయన ఖచ్చితంగా సంతకం చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కూడా ఈయన స్టిల్ సెకండ్ టైం కూడా వీటోని కలిగి ఉండవచ్చు. సో రాష్ట్రపతి ఖచ్చితమైన వీటో, అబ్సల్యూట్ వీటోని రాష్ట్రాలకు సంబంధించిన బిల్లు విషయంలో వాడవచ్చు. నాట్ ఓన్లీ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్ బట్ ఆల్సో ఇన్ ద సెకండ్ ఇన్స్టాన్స్. సో మొదటిసారి మాత్రమే కాకుండా రెండోసారి కూడా అబ్సల్యూట్ వీటోని ఇతను వాడవచ్చు. మనీ బిల్ విషయంలో ఇంకా సేమ్ కహాని. సో మనీ బిల్ని రిటర్న్ చేయలేడు కాబట్టి, సో రాష్ట్రాలకు సంబంధించిన మనీ బిల్ అయినా సరే అది గవర్నర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్కి వెళ్తే ప్రెసిడెంట్ దాన్ని రిటర్న్ చేయడానికి లేదు. సో మనీ బిల్ మీద ఇక్కడ కూడా అతను వీటో పవర్ని కలిగి ఉన్నాడు, బట్ ఇక్కడ కూడా సస్పెన్సివ్ వీటో అనేది లేదు. ఓకే, సో మనం ఇప్పుడు కేంద్రంలో ఏమని అనుకున్నాము, మూడు రకాలుగా అనుకున్నాం. ఒకటి ఆర్డినరీ బిల్ అని, ఇంకొకటి మనీ బిల్ అని, ఇంకొకటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో మనీ బిల్ విషయంలో మొదటిసారి వీటో అధికారం ఎస్, రెండోసారి అంటే పునఃపరిశీలన చేసిన తర్వాత వీటో అధికారం నో. మనీ బిల్ విషయంలో వీటో అధికారం ఎస్, కానీ ఏ వీటో అధికారం ఉండదు అంటే సస్పెన్సివ్ వీటో ఉండదు, బట్ అదర్ టైప్ ఆఫ్ వీటోస్ కెన్ బి ఎక్సర్సైజ్డ్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ విషయంలో వీటో అధికారం నో. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లేదా పార్లమెంట్ కి సంబంధించి. స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి చూడండి, ఆర్డినరీ బిల్ విషయంలో రాష్ట్రపతి దగ్గరికి బిల్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇన్స్టాన్స్ లో వీటో అధికారం ఎస్, రెండోసారి కూడా ఎస్. అదే మనీ బిల్ విషయంలో ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీటో అధికారం ఎస్, సేమ్. ఇంకా సస్పెన్సివ్ వీటో ఒక్కటి వాడడు. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది రాష్ట్రాల్లో ఒరిజినేట్ అవ్వదు. రాజ్యాంగ సవరణ బిల్ అనేది కేవలం పార్లమెంట్ లో మాత్రమే ఒరిజినేట్ అవుతుంది,
రాష్ట్రాలలో ఒరిజినేట్ అవ్వదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది రాష్ట్రాల బిల్లు మీద రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారం. యాక్చువల్గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మరి ఎందుకు రాష్ట్రాలకి సంబంధించిన బిల్లులు రాష్ట్రపతి దగ్గరికి పోవాలి అని అంటే కొన్ని ఉంటాయి అన్నమాట. ఫెడరలిజంని సక్సెస్ఫుల్గా నడిపించడానికి, తర్వాత రాజ్యాంగ సమతుల్యతను కాపాడడానికి. సో ఇప్పుడు కారణం ఎవరు? రాష్ట్రం యొక్క బిల్లు రాష్ట్రపతి వరకు వెళ్ళడానికి కారణం ఎవరు అని అంటే గవర్నర్. సో గవర్నర్ రాష్ట్రంలో రాజ్యాంగ సంరక్షణకర్తగా ఉంటాడు. అందుకే కదా రాజ్యాంగం యొక్క మెషినరీ ఫెయిల్ అయింది అని ఈయన చెప్తాడు. సో రాజ్యాంగం యొక్క సంరక్షణ చేసే క్రమంలో కొన్ని బిల్లులను అతను రాష్ట్రపతికి పంపిస్తాడు. సో ఇది సహకార కోఆపరేషన్ అంటే కోఆపరేటివ్ ఫెడరలిజంని రిజెంబుల్ చేస్తుంది అనమాట. ఇది సహకార సమాఖ్యని చూపిస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు రాష్ట్రాలు లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసింది, లెజిస్లేటివ్ కౌన్సిల్ పాస్ చేసింది, గవర్నర్ దగ్గరికి పంపించినప్పుడు గవర్నర్ తీసుకుపోయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చెప్తున్నాడు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పరిశీలన చేసి దాన్ని పాస్ చేస్తున్నారు. సో ఇప్పుడు అసెంబ్లీ హ్యాపీ, కౌన్సిల్ హ్యాపీ, గవర్నర్ హ్యాపీ, ప్రెసిడెంట్ హ్యాపీ. అంటే స్టేట్ గవర్నమెంట్ హ్యాపీ, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాపీ. కాబట్టి ఇది సహకార సమాఖ్య వ్యవస్థ, కోఆపరేటివ్ ఫెడరలిజం. అయితే ఇట్లా ఇప్పుడు మనం కేరళలో ఏం జరిగింది? కేరళలో లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసింది, కౌన్సిల్ పాస్ చేసింది, గవర్నర్ ఏం చేసినాడు? ప్రెసిడెంట్కి ఇచ్చినాడు. సో ప్రెసిడెంట్ రిజెక్ట్ చేసినాడు. ఇప్పుడు కేరళ వాళ్ళు ఎందుకు ఈ గవర్నర్ అనవసరంగా తలదూరుస్తున్నాడు చట్టం కాకుండా. సో ఇది కాన్ఫ్లిక్టింగ్ ఫెడరలిజాన్ని చూపిస్తుంది అనమాట. సో సాధారణంగా అయితే ఫెడరలిజాన్ని సమర్థించడం కోసం, ఫెడరల్ పాలిటీని ఆపడం కోసం, నేను ఇక్కడ ఒకటి రాంగ్ చెప్పినా మరి ఎవరైనా క్యాచ్ చేసినారేమో చూడాలి. ఓకే, సో రాజ్యాంగ సమతుల్యతను కాపాడడం, ఇట్లా కలిసిమెలిసి పనిచేస్తున్నారు కాబట్టి రాజ్యాంగ సమతుల్యత. ఓ మై గాడ్. సో ఈ విధంగా మనకి రాజ్యాంగ సమతుల్యతను కూడా కాపాడడం కోసం గవర్నర్ రాష్ట్రపతికి బిల్ని సిఫారసు చేస్తాడు. సో ఒకసారి చూడండి, సంపూర్ణ వీటో అంటే అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో అండ్ పాకెట్ వీటో. సో దీంట్లో ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. శాసనసభలు ఆమోదించినటువంటి బిల్లుని పూర్తిగా తిరస్కరించవచ్చు, తద్వారా దాని యొక్క అమలు లేదా అది చట్టం అవ్వడాన్ని నిరోధిస్తుంది. సస్పెన్సివ్ వీటో అనేది ఎగ్జిక్యూటివ్ ఒక బిల్లుని పునర్విచారణ కోసం సభలకు పంపిస్తే, ఆ సభలు తిరిగి పంపిస్తే ఆమోదిస్తాడు. సో ఆ బిల్లు తదుపరి పరిశీలన జరుగుతుంది మరియు అది చట్టంగా మారుతుంది. తదుపరి పరిశీలన జరిగి చట్టంగా మారుతుంది. సో ఈ సంపూర్ణ వీటో వల్ల ఏం జరుగుతుందంటే అవాంఛనీయమైన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టాలు అంటే బిల్లులు చట్టాలుగా మారకుండా నిషేధించబడుతుంది. ఫలితం బిల్లు రద్దు చేయబడుతుంది మరియు చట్టంగా మారదు. సో ఎందుకు రద్దు చేస్తారు, మరి ఎందుకు రిజెక్ట్ చేస్తారు అంటే ఎందుకు అవాంఛనీయమైన అంటే అన్నెసెసరీ లేదా ఒకవేళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నా అలాంటప్పుడు. ఓకే, ఈ బిల్లు విషయంలో ఆమోదించబడినట్లయితే అది రాష్ట్రపతి యొక్క వీటోని అధిగమిస్తుంది. సో తిరిగి పంపించడం వల్ల రాష్ట్రపతి వీటోని అధిగమిస్తుంది కాబట్టి ఇది సస్పెన్సివ్ వీటో అని అంటున్నాం. తర్వాత ఆమోదించదు మరియు తిరస్కరించదు. ఈ విషయంలో పాకెట్ వీటో విషయంలో ఆమోదించదు, తిరస్కరించదు. అంటే బహిరంగంగా తిరస్కరించకుండా, ఆమోదించకుండా ఆలస్యం చేస్తుంది. సో ఈ బిల్లు నిరవధికంగా పెండింగ్లో ఉంటుంది, అది చట్టంగా మారలేదు మరియు తిరస్కరించబడలేదు మరియు చట్టంగా మారలేదు, కానీ అది పెండింగ్లో ఉంది. సో ఇది ఈ మూడింటి మధ్య కంపారిజన్. సో ఇట్లా మీకు క్వశ్చన్ అడగొచ్చు, చట్టాన్ని బహిరంగంగా తిరస్కరించకుండా ఆలస్యం చేయడము ఏ రకమైన వీటో, చట్టం కాకుండా ఒక బిల్లు నిరవధికంగా పెండింగ్లో ఉండడము ఏ రకమైన వీటో. సో బిల్లు పునఃపరిశీలన ద్వారా రాష్ట్రపతికి పంపించబడుతుంది, అది ఏ రకమైన వీటోని సూచిస్తుంది. బిల్లు అనేది రద్దు అయిపోయి చట్టంగా మారదు, అది ఏ రకమైన వీటోకి ఉదాహరణ. సో ఇట్లా చూపించవచ్చు మీకు క్వశ్చన్స్, ఇట్లా వచ్చేటువంటి అవకాశాలు ఉంటుందన్నమాట. సో మళ్ళీ ఒకసారి క్విక్గా మీరు రీక్యాప్ చేస్తే, ఇక్కడ మీరు ఆల్రెడీ మనం క్లాస్ స్టార్ట్ అయినప్పుడే చెప్పిన, ఎక్కడైతే మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చదువుతారో అక్కడ గవర్నర్ అని పెట్టండి, లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్న కాడ
లోక్సభ, తర్వాత రాజ్యసభ అన్నకాడ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ అన్నకాడ స్టేట్ గవర్నమెంట్, మిగతావన్నీ సేమ్ అనమాట. సో ఆర్టికల్ 311 కాడ ఆర్టికల్ 200 అండ్ ఆర్టికల్ 201 అని చెప్పేసి పెట్టుకోవాలి. సో అంతా కూడా సేమ్ అనమాట. వీటో అధికారం అనేది రాష్ట్రపతికి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ గవర్నర్కి కూడా ఉంటుంది. కాకపోతే రాష్ట్రపతికి రాష్ట్రాల బిల్లుపై కూడా వీటో ఉంటుంది, అదొకటి క్యాచ్ చేయాలి. సో నేను ఇందాక ఇక్కడ ఒకటి మిస్టేక్ చెప్పినా, ఎవరైనా క్యాచ్ చేస్తారా అని కూడా హింట్ ఇచ్చిన, బట్ ఎవరు క్యాచ్ చేయలేదు. సో అదేంటి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ సో ఇక్కడ ఏమన్నా నేను అని అంటే, కేరళ అసెంబ్లీ వాళ్ళు రీసెంట్గా లెజిస్లేటివ్ కౌన్సిల్లో పాస్ చేసినారు, లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ చేసినారు, గవర్నర్ దగ్గర పాస్ అయింది, ప్రెసిడెంట్ పాస్ చేసినారు. సో ఆల్ హ్యాపీస్, అందరూ హ్యాపీ అని అనుకున్నాం. కానీ ఎస్, సో కేరళకి కౌన్సిల్ లేదు, కేరళలో కౌన్సిల్ లేదు, ఇది ఒకటి పాయింట్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్ రిగార్డింగ్ ద వీటో పవర్. సో ఒకసారి క్విక్గా రికాప్ చేయండి. వీటో అధికారాలు అంటే ఏమిటి అని అంటే, వీటో అధికారాలు ఒక బిల్లుని ఒక నిమిషం, సో ఒక బిల్ని రాష్ట్రపతికి లేదా గవర్నర్కి పంపించినప్పుడు దాన్ని కొంచెం సేపు ఆపే ప్రక్రియ, అంటే దాన్ని డీలే చేసేటువంటి ప్రక్రియ. సో దీంట్లో సంపూర్ణ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో అని 3 రకాల వీటో ఉంటవి. తర్వాత ఇంకొకటి క్వాలిఫైడ్ వీటో అని చెప్పేసి గుర్తు చేసినారు. సో క్వాలిఫైడ్ వీటో అంటే ఏంటి? ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మాత్రం ఉంది, ఇండియాలో లేదు. దీని అర్థం ఏంటి అంటే, సింపుల్గా బిల్ని అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పంపించినప్పుడు అతను పునఃపరిశీలన కోసం పంపిస్తాడు. సో పునఃపరిశీలన కోసం పంపించినప్పుడు ఫస్ట్ టైం సింపుల్ మెజారిటీ తోటి పంపించి ఉంటే, సెకండ్ టైం స్పెషల్ మెజారిటీ తోటి ప్రెసిడెంట్ కి పంపించాలన్నమాట. ఓకే, సో సెకండ్ టైమ్ స్పెషల్ మెజారిటీ తోటి పంపించాలి. సో ఇట్లా వీళ్ళు ఏమవుతున్నారు అంటే, దీస్ పీపుల్ బికమింగ్ క్వాలిఫైడ్. సో ఈ సభ్యులు, ఈ లెజిస్లేటర్స్ క్వాలిఫైడ్ అవుతున్నారు. దేనికోసం క్వాలిఫైడ్? టు ఓవర్ రైడ్ ద వీటో ఆఫ్ ద ప్రెసిడెంట్. ఎట్లా క్వాలిఫై అవుతున్నారు అని అంటే, ఫస్ట్ ఉన్న దానికంటే సెకండ్ టైం నంబర్ ఎక్కువ అవుతుంది. సో కాబట్టి నంబర్ని పెంచుకోవడం ద్వారా, ఆ బిల్లుకి మద్దతు ఎక్కువ పెంచుకోవడం ద్వారా, దీస్ పీపుల్ ఆర్ బికమింగ్ క్వాలిఫైడ్ టు ఓవర్ రైడ్ ద వీటో ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో దిస్ ఈస్ నథింగ్ బట్ సస్పెన్సివ్ వీటో. సో ఇది నథింగ్ బట్ సస్పెన్సివ్ వీటో. కాకపోతే ఇండియాలో సేమ్ మెజారిటీ, ఫస్ట్ ఏ మెజారిటీ తోటి పాస్ చేస్తారో తర్వాత కూడా అదే మెజారిటీ తోటి పాస్ చేస్తారు, కాబట్టి దీన్ని మనం సస్పెన్సివ్ వీటో అని రిఫర్ చేసుకుంటున్నాము. అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒకవేళ ఫస్ట్ సింపుల్ మెజారిటీ తోటి పాస్ చేసిన బిల్ తర్వాత స్పెషల్ మెజారిటీ తోటి పంపించాలన్నమాట, అతని యొక్క వీటోని ఓవర్ రైడ్ చేయాలి అని అంటే. సో దాన్నే మనము అంటున్నాము క్వాలిఫైడ్ వీటో అని చెప్పేసి. సో సంపూర్ణ వీటో అంటే ఏమనుకున్నాం మనం? అది చట్టం అయ్యేటువంటి అవకాశం లేదు అనుకున్నాం. ప్రైవేట్ మెంబర్ బిల్లు మరియు మంత్రివర్గం రాజీనామా చేసినప్పుడు. 2 ఉదాహరణలు 1954లో ఒకసారి, తర్వాత 1991లో ఒకసారి జరిగింది అని చూసినాము. తర్వాత రెండో రకము సస్పెన్సివ్ వీటో. సస్పెన్సివ్ వీటో అనేది చట్టం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది తిరిగి పార్లమెంట్కి సమీక్ష కోసం పంపించినప్పుడు అది జరుగుతుంది. సో ఈ విషయంలో రాష్ట్రపతి యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. రాష్ట్రపతి రెండోసారి కంపల్సరీగా యాక్సెప్ట్ చేయాలి. సభలు పునఃపరిశీలన తర్వాత పంపించిన, అంటే సవరణ చేసి పంపించిన, సవరణ చేయకుండా పంపించినా కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మనీ బిల్కి సంబంధించిన విషయంలో మనకి సస్పెన్సివ్ వీటో ఉండదు, బట్
ఇతర వీటో అధికారాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. వీటో అధికారం అయితే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా కూడా గమనించండి ఒకసారి, ఇట్ మేక్స్ కామన్ సెన్స్. సో చాలా మంది అంటారు ప్రెసిడెంట్ మస్ట్ సైన్, అది రాంగ్. మొత్తానికైతే ప్రెసిడెంట్ మస్ట్ సైన్ అనేది రాంగ్. ఒకవేళ ప్రెసిడెంట్ మస్ట్ సైన్ అని అంటే సస్పెన్సివ్ వీటో ఉండదు అని ఉండదు పాయింట్, అసలు ఆయనకు వీటో అధికారమే ఉండదు అని ఉంటుంది. ఓకే, సో కాబట్టి ప్రెసిడెంట్ మస్ట్ సైన్ అనేది కూడా రాంగ్, అండ్ అతనికి సస్పెన్సివ్ వీటో ఉండదు, బట్ ఇతర వీటో అధికారం ఉంటుంది. సో ప్రెసిడెంట్కి వీటో అధికారం లేనటువంటి ఒకే ఒక రకమైన బిల్ ఏంటది? ఫైనాన్స్ బిల్. నో, లేకపోతే రెండోసారి పంపిన బిల్. నో, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు. రాజ్యాంగ సవరణ బిల్లు. ఎస్. సో ఓన్లీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో మాత్రం రాష్ట్రపతికి వీటో అధికారం ఉండదు, ఇతర అంశాలలో రాష్ట్రపతికి వీటో అధికారం ఉంటుంది. సో మీరు ఇట్లా కూడా చూడండి, చాలా తక్కువ వీటో అధికారం లేదా లెస్ ఆర్ నో, మ్యూట్ చేయండి. సో లెస్ ఆర్ నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ విషయంలో. సెకండ్ మనీ బిల్ విషయంలో లెస్. తర్వాత థర్డ్ ఆర్డినరీ బిల్ విషయంలో ఇక్కడ మోర్ అన్నమాట. సో వీటో పవర్స్ అనేది చాలా ఎక్కువగా ఆర్డినరీ బిల్ విషయంలో ఉంటుంది, కొంచెం తక్కువ మనీ బిల్ విషయంలో, ఎందుకంటే ఇక్కడ సస్పెన్సివ్ వీటో అధికారం ఒకటి లేదు. ఆర్డినరీ బిల్ విషయంలో ఈయన సస్పెన్సివ్ వీటో వాడొచ్చు, తర్వాత పాకెట్ వీటో వాడొచ్చు, అబ్సల్యూట్ వీటో వాడొచ్చు. మనీ బిల్ విషయంలో సస్పెన్సివ్ వీటో అనేది ఉండదు, అంటే పాకెట్ వీటో వాడొచ్చు అండ్ అబ్సల్యూట్ వీటో వాడొచ్చు. ఓకే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ విషయంలో ఇతను ఎలాంటి వీటోని వాడడానికి అవకాశం లేదు. సో ఫినాన్స్ బిల్స్ ఆర్ నథింగ్ బట్ సమ్ కైండ్ ఆఫ్ మనీ బిల్సే. సో అవి ఒక రకమైన ద్రవ్య బిల్లులే. తర్వాత ఏదైనా కానివ్వండి, అది పునర్వ్యవస్థీకరణ బిల్లులు కావచ్చు, తర్వాత రాష్ట్రాల పేరు మార్పు, బౌండరీస్ చేంజ్, ఏ రకమైన బిల్లులైనా అవన్నీ కూడా ఆర్డినరీ బిల్ కిందికి వస్తాయి అన్నమాట. ఓకే, సో ఈవెన్ దో కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఉన్నప్పటికీ కూడా మనం వాటిని ఆర్డినరీ బిల్గానే కన్సిడర్ చేస్తాం, టెక్నికాలిటీలోకి వెళ్ళట్లేదు. ఓకే, తర్వాత ఇది పాకెట్ వీటో. పాకెట్ వీటో నీదర్ పాజిటివ్ నార్ నెగిటివ్, ఎలాంటి పాజిటివ్ యాక్షన్ తీసుకోడు, నెగిటివ్ యాక్షన్ తీసుకోడు, కాబట్టి అది నిరవధికంగా పెండింగ్లో ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 10 రోజుల వ్యవధి ఉంటుంది, భారతదేశంలో ఎలాంటి వ్యవధి కూడా లేదు, కాబట్టి పాకెట్ వీటో అనేది ఉంటుంది. సో ఇవి రెండు, ఇది ఒకటి పాకెట్ వీటోకి సంబంధించిన ఉదాహరణ, పోస్ట్ ఆఫీస్కి సంబంధించి. సో ఎలాంటి పాకెట్ అధికారం కావచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, తెలివిగా ఇక్కడ పాకెట్ వీటో యూజ్ చేయడు అనే వర్డ్ని యూజ్ చేస్తున్నాము. పాకెట్ వీటో ఇతను యూజ్ చేయడు అనే వర్డ్ని యూజ్ చేస్తున్నాము. అంటే పాకెట్ వీటో ఆయన 1 రోజైనా దగ్గర ఉంచుకోవచ్చు, లేదా 2 రోజులైనా దగ్గర ఉంచుకోవచ్చు, 3 రోజులు లేదా 3 నెలలు, 30 నెలలు ఆయన దగ్గర ఉంచుకున్నటువంటి ప్రాసెస్ అన్నమాట. సో ఫస్ట్ ఆయన దగ్గర ఉంచుకుంటేనే కదా ఆయన ఏ వీటోనైనా ఉపయోగించేది. ఆయన రిటర్న్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఆయన దగ్గర ఆ బిల్ని ఉంచుకోవాలి, పాస్ చేయకుండా. ఆయన రిజెక్ట్ చేయాలన్నా కూడా ఆయన దగ్గర ఫస్ట్ ఆ బిల్ని ఉంచుకోవాలి. సో ఇక్కడ పాకెట్ వీటో అనేది ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్తుంది, బిల్లు వెళ్ళినప్పుడు ఆయన డిక్లేర్ చేస్తాడు అనమాట, నేను దీని మీద సైన్ చేస్తున్నా, ఓకే చట్టం అయిపోతుంది, నో ప్రాబ్లం. లేకపోతే నేను దీన్ని రిటర్న్ చేస్తున్నా, ఓకే నో ప్రాబ్లం. లేదా నేను దీన్ని రిజెక్ట్ చేస్తున్నా. సో అన్నిటికీ మూలాధారం ఏంటి అని అంటే అతను ఫస్ట్ అతని దగ్గరికి తీసుకోవడం, ఆ బిల్ని అతను రిసీవ్ చేసుకోవడం, అతని పాకెట్లోకి ఆ బిల్ రావడం. సో ఇక్కడ పాకెట్ వీటోనే లేదు అంటున్నాడు, అంటే రాజ్యాంగ సవరణకి సంబంధించిన బిల్లులో అతను సంతకం చేయాల్సిందే అని అర్థం. సో ఇది 1971లో 24వ రాజ్యాంగ సవరణ ఖచ్చితం చేసిందనమాట. ఒకసారి బిల్ని ప్రవేశపెడితే ఖచ్చితంగా సైన్ చేయాలి. సో రాష్ట్రాలకు సంబంధించిన బిల్లు విషయంలో అది ఫస్ట్ ఇన్స్టాన్స్లోను, సెకండ్ ఇన్స్టాన్స్లోను, 2 సందర్భాలలోనూ అతను వీటో అధికారాన్ని వాడవచ్చు అని చెప్పేసి అనుకున్నాం. సో ఎందుకు రాష్ట్రపతికి బిల్ని రిజర్వ్ చేస్తారు అని అంటే సమాఖ్య భావాన్ని మెరుగుపరచడం, రాజ్యాంగ సమతుల్యతను కాపాడడం కోసం అని 2 కారణాలు చూసినాం. తర్వాత 3 వీటో అధికారాల వివరణ, ప్రయోజనం మరియు ఫలితం కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసినాం. సో దీంతో మనకు వీటో అధికారం యొక్క
టాపిక్ క్లియర్ అన్నమాట. సో ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ వీటో అధికారాలన్నీ సేమ్, అబ్సల్యూట్ వీటో, పాకెట్ వీటో, తర్వాత వాట్ ఈస్ అనదర్ సస్పెన్సివ్ వీటో. సో ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకున్నాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ పార్లమెంట్. సో ఇక్కడ గవర్నర్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ అని అనుకోండి, దాట్స్ ఆల్, నథింగ్ ఈజ్ డిఫరెంట్. సో దానికి మించి వేరే డిఫరెన్స్ ఏమీ కూడా లేదనమాట. ఓకే, సో అది. తర్వాత నమ్రత మేడం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఆర్టికల్ 86 అండ్ ఆర్టికల్ 106. సో ఆర్టికల్ 86 ఇగో ఇట్లా చెప్తుంది అనమాట. సో ఇది ఆర్టికల్ 86 ఏమని చెప్తుంది అంటే రైట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు అడ్రస్ అండ్ సెండ్ మెసేజెస్ టు ద హౌసెస్. సో ఇది రాష్ట్రపతి యొక్క హక్కు అన్నమాట. ఇది రాష్ట్రపతి యొక్క హక్కు. దేనికంట? ఒకటి అడ్రస్ ద హౌసెస్ అంటే సభలను ఉద్దేశించి మాట్లాడటం, తర్వాత సభలను ఉద్దేశించి మెసేజెస్ సెండ్ చేయడం. మెసేజెస్ అంటే వాట్సాప్ ఓపెన్ చేసి హాయ్ హలో, టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఇమోజీస్ పెట్టడం, అది కాదు. సో ఏదైనా ఒక అంశానికి సంబంధించి. సో వివరణ చూస్తే ఇట్లా ఉందన్నమాట. సో అడ్రస్ ద బోత్ హౌస్ ఈదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ or both the houses assembled together for the purpose required the attendance of the members. So దేనికి సంబంధించింది అని అంటే the president may send messages to the either house of the parliament whether with respect to bill then pending in the parliament or otherwise, and a house to which any message is so sent with all the convenient dispatch consider the matter required by the message to be taken into consideration. అంటే ఏదైనా బిల్ పెండింగ్ లో ఉంది అని అనుకోండి, సో అడగవచ్చు అనమాట. సో అండ్ సో బిల్ మీ దగ్గర పెండింగ్ లో ఉంది, దాన్ని కొంచెం కన్సిడర్ చేయండి, తొందరగా పాస్ చేయడానికి ప్రయత్నం చేయండి అని అంటాడు. ఓకే, సో ఏదైనా పర్పస్ కోసం. సో ఇది సింపుల్ గా రాష్ట్రపతి యొక్క అధికారం. పాయింట్ నెంబర్ 1, దేనికి సంబంధించి అడ్రస్, దేనికి సంబంధించి మెసేజ్ పంపిస్తాడంటే ఏమైనా బిల్ పెండింగ్ లో ఉంది లేదా అదర్వైజ్ అని అంటే ఏదైనా కావచ్చు. ఈరోజు ఎంపీలు కొట్టుకున్నారు అనుకోండి సభలో, అంటే కామన్ సెన్స్ ఉందా, మీరు ఎంపీలు మీరు ఇట్లా కొట్టుకుంటారా అని చెప్పేసి మెసేజ్ పంపించవచ్చు. లేదా స్పీకర్ గమ్మున కూర్చున్నాడు అనుకోండి, ఎలాంటి యాక్షన్, ఏంటంటే ఆ స్పీకర్ నిన్ను హౌస్ ని మేనేజ్ చేయమనే కదా నిన్ను ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఎన్నుకున్నారు, ఏం చేస్తున్నావు, ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా. సో ఇట్లాంటి మెసేజెస్ ఏమైనా పంపించడానికి ఉంటున్నాను. సో మనం మళ్ళీ నిన్న డిస్కస్ చేసినాం కదా ఆర్టికల్ 87, ఇదన్నమాట. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సెషన్ లోను, తర్వాత ఎవ్రీ 5 years కి, అంటే ఎవ్రీ జనరల్ ఎలక్షన్స్ తర్వాత స్పీచ్ చేస్తాడు. సో ఇదన్నమాట ఆర్టికల్ 87. ఇవి రెండు కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. 86 అండ్ 87 రెండు కూడా ఇంపార్టెంట్. తర్వాత 108 చూడండి, ఇట్లా చెప్తుంది అనమాట. జాయింట్ సిట్టింగ్ బోత్ హౌసెస్ ఇన్ సర్టెన్ కేసెస్. సో దేనికోసం అని అంటే ఇక్కడ రెండు హౌసెస్ మధ్యలో తగాదా వచ్చింది. ఎప్పుడు ఒక హౌస్ పాస్ చేసింది, సపోజ్ టేక్ అ కేస్ స్టడీ, లోక్సభ పాస్ చేసింది, రాజ్యసభ రిజెక్ట్ చేసింది ఒక బిల్ని. తర్వాత లోక్సభ పాస్ చేసిన బిల్కి రాజ్యసభ కొన్ని అమెండ్మెంట్స్ చూపించింది, బట్ ఆ అమెండ్మెంట్స్ లోక్సభ రిజెక్ట్ చేసింది. ఇప్పుడు కూడా ఇద్దరి మధ్య తగాదా వచ్చింది. తర్వాత లోక్సభ పాస్ చేసిన బిల్ మీద రాజ్యసభ ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా కూర్చుంది. 6 months వరకు వెయిట్ చేస్తారు. సో ఇప్పుడు లాభం లేదు, బిల్ పాస్ అయ్యేలాగా లేదు. లోక్సభ పంపిస్తే రాజ్యసభ గమ్మున కూర్చుంది, రాజ్యసభ ఇచ్చినటువంటి అమెండ్మెంట్స్ ని లోక్సభ రిజెక్ట్ చేసింది. సో కాబట్టి మీరు ఇద్దరు కలిసి కూర్చొని దాన్ని సాల్వ్ చేయండి అని చెప్పేసి ఆర్టికల్ 108 చెప్తుంది అనమాట. సో సింపుల్ గా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అని అంటే 108 అనేది రెండు సభలు కూర్చొని వాళ్ళ బాధ్యతను నిర్వహించడానికి ఉపయోగించే ఆర్టికల్. దాన్ని మనం జాయింట్ సిట్టింగ్ అని అంటాము, అది జాయింట్ సెషన్ అని అంటాము. అక్కడ ఏం జరుగుతుంది అని అంటే ప్రెసిడెంట్ స్పీచ్ ఇవ్వవచ్చు అనమాట. ప్రెసిడెంట్ అడ్రస్ చేయడము, స్పీచ్ ఇవ్వడం. ఓకే, సో అది ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్. ఓకే, ఇంకా దీనికి సంబంధించి ఏదో డౌట్ అడిగినారు కదా, ఇప్పుడు అడగండి. ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ శ్రీకాంత్.
శ్రీకాంత్ ఆర్ యు దేర్? ఉన్నా సార్, డౌట్ అడగాలి మళ్ళీ. అంటే సార్ ప్రైవేట్ మెంబర్ పెట్టిన బిల్లు సభ ఆమోదం పొందితే ప్రభుత్వం పడిపోతుంది అని అనుకుంటున్నా. సో నాకు అది మళ్ళీ రాష్ట్రపతి ఆమోదానికి ఎందుకు వెళ్తుంది అని డౌట్. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఏమంటున్నాం మనము? బిల్ అని అంటున్నాం. సో బిల్ అంటే ఏంటి? ప్రపోజల్ ఫర్ యాక్ట్. బిల్ అంటే ప్రపోజల్ ఫర్ యాక్ట్ అన్నమాట. చట్టం తయారు చేయటం కోసం ఒక ప్రపోజల్. ఎవరికి ప్రపోజల్ అంటే యాక్సెప్ట్ చేయాల్సిన వాళ్ళు ఇక్కడ లోక్సభ, రాజ్యసభ మరియు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముగ్గురు యాక్సెప్ట్ చేస్తే అది చట్టం అవుతుంది. సో కండిషన్ ఏంటి అని అంటే ఫస్ట్ దాన్ని డ్రాఫ్ట్ చేయాలి. డ్రాఫ్ట్ అంటే లిఖించాలన్నమాట. ఆ లిఖించిన దాన్ని మనము బిల్ అని అంటాం. ఆ లిఖించిన డ్రాఫ్ట్ ఏదైతే ఉందో అది ఈ మూడు ప్రాసెస్ని దాటాలి. 3 స్టేజెస్. సో ఈ 3 స్టేజెస్ని దాటితే అది చట్టం అవుతుంది. ఇది రెండవది. మరి ఎవరు ఇంట్రడ్యూస్ చేయాలి ఆ బిల్ని అని అంటే సభ్యుడు ఇంట్రడ్యూస్ చేయాలి. ఎవరు ఇంట్రడ్యూస్ చేయాలి? క్లియర్గా వినండి, సభ్యుడు. సో లోక్సభలోనైనా ఇంట్రడ్యూస్ చేయవచ్చు, రాజ్యసభలోనైనా ఇంట్రడ్యూస్ చేయవచ్చు, ఎక్కడైనా ఇంట్రడ్యూస్ చేయవచ్చు. సో ఈ సభ్యుడు మళ్ళీ 2 రకాలు. సో కేవలం సభ్యుడు, ధ్యాన్సే, కేవలం సభ్యుడు మరియు మంత్రిగా ఉన్నటువంటి సభ్యుడు. మంత్రిగా ఉన్నటువంటి సభ్యుడు అంటే ఇప్పుడు మినిస్టర్స్ అందరూ కూడా సభ్యులే కదా. సో వాళ్ళు తర్వాత మినిస్టర్స్ కానటువంటి సభ్యులు. అది ఇప్పుడు నీ విషయంలో నువ్వు తీసుకున్నది ఏంటి అని అంటే కేవలం సభ్యుడు. ఆ సభ్యుడు కూడా ఎవరు అని అంటే రూలింగ్ పార్టీ వాళ్ళని కూడా సభ్యుడు అని అంటాం, తర్వాత అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా మనము సభ్యుడు అని అంటాం. రూలింగ్ పార్టీ వాళ్ళని సభ్యుడే అంటాం అండ్ అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా సభ్యుడే అని అంటాం అన్నమాట. అయితే ఈ సభ్యులని ఇప్పుడు మనము ప్రైవేట్ మెంబర్స్ అని రిఫర్ చేస్తున్నాం. ప్రైవేట్ మెంబర్స్ బిల్ పాస్ అయితే, ప్రైవేట్ మెంబర్ బిల్ పాస్ అయితే గవర్నమెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఓకే, గవర్నమెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది నీ క్వశ్చన్. సో ఇది సిచ్యువేషనల్ డౌట్ అన్నమాట. ఎట్లా అంటే ఫస్ట్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్కి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది అండ్ గవర్నమెంట్ ఈజ్ సో కైండ్, గవర్నమెంట్ ఈజ్ సో కైండ్ ఒక నైస్లీ ఎడ్యుకేటెడ్ అపోజిషన్ మెంబర్, నైస్లీ ఎడ్యుకేటెడ్ అపోజిషన్ మెంబర్ ఒక బిల్లుని ప్రవేశపెట్టినారు. ఓకే, సో నైస్లీ ఎడ్యుకేటెడ్ అంటే ఇప్పుడు సపోజ్ ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా, ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా నాకు ఇష్టమైన పర్సన్. పార్లమెంట్లో మాట్లాడటంలో చాలామంది బాగా మాట్లాడతారు. అపోజిషన్ ఎంపీస్ అయినా సరే మోయిత్రా అని ఒక పేరు ఉంటుంది, అది నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు. ఓకే, ఎవరికైనా గుర్తొస్తే చెప్పండి. సో మోయిత్రా అని ఒక పేరు ఉంటుంది, లేడీ ఫ్రమ్ ద వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్కి సంబంధించిన, సో తను కూడా మహువా మొయిత్రా, షీ స్పీక్స్ ద వే వండర్ఫుల్. సో ఇప్పుడు ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా ఒక బిల్ తీసుకొచ్చినారు. సో ఇప్పుడు ఈయన ఒక ప్రైవేట్ మెంబర్ అండ్ గవర్నమెంట్ ఈజ్ సో కైండ్, ప్రొఫెసర్ కదా, బాగా చదువుకున్నాడు, ఇలాంటి వ్యక్తి తీసుకొచ్చిన బిల్ని మనం సపోర్ట్ చేస్తే నథింగ్ రాంగ్. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు అందరూ కలిసి, అంటే లోక్సభలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీ వాళ్ళు అందరూ కలిసి ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా యొక్క బిల్ని సపోర్ట్ చేస్తారు. పాస్ అవుతుంది, అది రాజ్యసభకి వెళ్తుంది, రాజ్యసభలోనూ పాస్ అవుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళాల్సిందే, ఎందుకంటే వితౌట్ అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ బిల్ నెవర్ బికమ్స్ అన్ యాక్ట్. సో బిల్ అనేది చట్టంగా మారే అవకాశం లేదు. సో ఇక్కడ మనకి ఏం జరిగింది, ఏం కనిపిస్తుంది మీకు అని అంటే గవర్నమెంట్ ఈజ్ సో కైండ్ అండ్ గవర్నమెంట్కి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది అండ్ ద పర్సన్ ఈజ్ నైస్లీ ఎడ్యుకేటెడ్. కాబట్టి అలాంటి వ్యక్తులు తీసుకొచ్చిన బిల్ బాగుంది, కాబట్టి లెట్ ఇట్ బి పాస్డ్. ఇది ఒకటో కేసు. సో దీని మీద గవర్నమెంట్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే నో ఇంపాక్ట్. గవర్నమెంట్ మెజారిటీలో ప్రాబ్లం లేదు, ఎందుకంటే అబ్సల్యూట్ మెజారిటీని కలిగి ఉంది. ప్రభుత్వం పడిపోతుందన్న భయం ఉందా అంటే అస్సలు లేదు, అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. రెండో కేసు ఏంటి అని అంటే గవర్నమెంట్ ఉంది. సో గవర్నమెంట్కి సగం మెజారిటీ ఉంది, సగం మెజారిటీ ఉంది అండ్ గవర్నమెంట్ ఈజ్ కన్నింగ్ అండ్ బిల్ తీసుకొస్తున్న పర్సన్ మే బి ఎడ్యుకేటెడ్, మే నాట్ బి ఎడ్యుకేటెడ్. బట్ ఈ గవర్నమెంట్ వాళ్ళు చాలా మంది పార్టీలు మారిపోవడము, లేకపోతే వితౌట్ గవర్నమెంట్ సపోర్ట్ ఆ అపోజిషన్ మెంబర్కి
ఆపోజిషన్ మెంబర్కి సపోర్ట్ చేయటము, ఇక్కడ గవర్నమెంట్ మీద ఇంపాక్ట్ కనిపించవచ్చు. ఎందుకు అనంటే ఇక్కడ మనోజ్ కుమార్ ఝాని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. హీఈస్ అ నైస్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఈజ్ అ ప్రొఫెసర్. దేర్ ఫోర్ అంటే మన పార్టీ వాళ్ళందరికీ కూడా డైరెక్షన్స్ ఇస్తున్నాము, మీరు ఆయన బిల్కి ఫేవరబుల్ గా ఓటు వేయండి. వాళ్ళ పార్టీ విప్ ఉంటాడు, సో ఆ పార్టీ విప్ ఆర్డర్స్ ఇస్తారనమాట. సో మీరు అందరూ కూడా ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా యొక్క బిల్కి మద్దతుగా సైన్ చేయండి అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏం చెప్తాడు అని అంటే, మీరెవ్వరు కూడా ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా ఆర్ సంబడి ఆయన బిల్ కి మద్దతు ఇవ్వవద్దు అని చెప్తాడు. బట్ అయినా కూడా ఆ పార్టీ మెంబర్స్ వెళ్ళి మద్దతు ఇస్తారు. సో ఇలాంటప్పుడు పార్టీ మెజారిటీ మీద ప్రాబ్లం కనిపించేటువంటి అవకాశం ఉంది. ఈ సిచ్యువేషన్ లో గవర్నమెంట్ పడిపోయే లేకపోతే నో కాన్ఫిడెన్స్ మోషన్ ని తీసుకొస్తారనమాట. తర్వాత ఉత్తగానే పడిపోదు, సో ఇట్లా దారి తీస్తుంది. ఓకే, సో ఇవి రెండు సిచ్యువేషన్స్ అండ్ సిచ్యువేషనల్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఓవరాల్ గా జనరల్ గా చెప్పాలి అనంటే ప్రైవేట్ మెంబర్ బిల్ చట్టంగా మారటం అనేది గవర్నమెంట్ యొక్క ఫాల్ కి దారి తీయదు, గవర్నమెంట్ పడిపోవడానికి దారి తీయదు. ఎందుకంటే గవర్నమెంటే పాస్ చేయమని సపోర్ట్ చేస్తుంది. సో అలాంటప్పుడు ప్రాబ్లం ఏమీ కూడా లేదు. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. ఇంకా క్లియరా? ఇంకేమన్నా? అచ్చా, సో ఇప్పుడు గవర్నర్ ఏ రాష్ట్రంది అది? యాక్చువల్గా మనదేనా? ఏపీ. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, సో ఏపీలో లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ పాస్ చేసి గవర్నర్ దగ్గరికి బిల్ని పంపించినారు. సో ఏంటి ఆ పాస్ చేసింది అని అంటే, ఛాన్సలర్గా, అదే కదా ఛాన్సలర్గా యూనివర్సిటీకి గవర్నర్ని రీప్లేస్ చేసి చీఫ్ మినిస్టర్ని పెడుతున్నారు. గవర్నర్ని రీప్లేస్ చేసి చీఫ్ మినిస్టర్ని పెడుతున్నారు. సో అది ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. సో దట్ డిపెండ్స్ ఆన్ ద స్టేట్ పాలిటీ. గవర్నర్ దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చు, చేయకపోవచ్చు. కేరళలో ఇదే జరిగింది. కేరళలో లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసింది, గవర్నర్ దగ్గరకు పంపించింది. సో గవర్నర్ ఛాన్సలర్గా ఉంటారు కాబట్టి ఇక్కడ అన్నాడు అవుట్ రైట్లీ, సీఎంకి అధికారం ఇవ్వడానికి నేను ఒప్పుకోను, నేను సంతకం చేయను. ఎందుకనంటే పాలిటిక్స్ ఎక్కువైపోతాయి, పొలిటికల్ ఇంటర్ఫియరెన్సెస్ ఎక్కువైపోతాయి అపాయింట్మెంట్స్ ఆ ప్రాసెస్లో అని ఇలా చెప్పేసినాడు. అండ్ ఈ కేరళ గవర్నమెంట్కి, గవర్నర్కి, సెంట్రల్ గవర్నమెంట్కి బిటర్ రిలేషన్షిప్ ఉంది. బిటర్ అంటే మంచి రిలేషన్షిప్ లేదు. సో ఇప్పుడు ఈ గవర్నర్ ఆయన ఇష్టం అనమాట. ఓకే, నాకెందుకు అనవసరంగా ఛాన్సలర్గా ఉండి అన్ని యూనివర్సిటీలు తిరిగి తలకాయ నొప్పి, నాకెందుకు చీఫ్ మినిస్టర్కి ఇచ్చేస్తే పోలే అని ఆయన సైన్ చేయవచ్చు, చేయకపోవచ్చు. సో అది సిచ్యువేషనల్ అగైన్ అండ్ డిపెండ్స్ ఆన్ ద స్టేట్ పాలిటిక్స్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ తోటి మంచి రిలేషనే ఉంది. ఆంధ్రప్రదేశ్కి తర్వాత అక్కడ గవర్నర్కి ఎక్కువ తక్కువ గొడవలు కూడా ఏమీ జరగవు. సో కాబట్టి ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఓకే, సో ఇట్లా సిచ్యువేషనల్ క్వశ్చన్స్ నేను చెప్తున్నా కదా సిచ్యువేషనల్ అని, అవి నేను జస్ట్ చెప్పినట్లు గుర్తు చేసుకోండి. ఎగ్జామ్లో అప్లికేబుల్ అవుతే అప్లై చేయండి, బట్ సిచ్యువేషనల్ క్వశ్చన్స్ అడగడానికి చాలా అవకాశం తక్కువ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం సేమ్ ఎగ్జాంపుల్ని తీసుకోవచ్చు, కానీ ఇంకా మనము ఆయన యొక్క యాక్షన్ కోసం వెయిట్ చేయవచ్చు అనమాట. దాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అని. సో ఈయన కేరళ గవర్నర్ సింపుల్గా చెప్పేసినాడు, చీఫ్ మినిస్టర్ని ఒకవేళ ఛాన్సలర్గా చేస్తే వాళ్ళకి పార్టీ మెంబర్స్ ఉంటారు, అసోసియేట్స్ ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్స్గా అపాయింట్ చేసేటువంటి ప్రాబ్లం ఏర్పడవచ్చు. అందుకే ఛాన్సలర్స్గా నేను ముఖ్యమంత్రిని ఒప్పుకోను అని చెప్పేసి ఆ బిల్లుని ఎక్కడికి పంపించినాడు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించినాడు. సో ఇప్పుడు ఆంధ్ర గవర్నర్ ఏం చేస్తాడు అనేది మనము చూడొచ్చు, బట్ జస్ట్ చూడండి అంతే. మరీ ఇంత అప్డేటెడ్గా ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఏం చెప్పబోతున్నానంటే ఆ గవర్నర్ ఏం చేసిండు, కేరళ గవర్నర్ ఏం చేసిండు, ఆంధ్ర గవర్నర్ ఏం చేసిండు అనేదంతా అవసరం. ఇది మీకు కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. సో ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే నేను డైరెక్ట్గా ఒలిచి చేతిలో పెడతా, మీరు ఆ ఫ్యాక్ట్స్ని డైజెస్ట్ చేసుకోవాలన్నమాట. ఎనీ డౌట్స్?
Okay, so with this we are ending the session, and we will be meeting in the tomorrow's class again. Okay, so రేపటికి హోంవర్క్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇదంతా ఒకటే చాప్టర్ కిందికి వస్తుంది. ఈ మూడింటిని చదవాలి. ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటో నోట్ చేయండి. డిఫరెన్సెస్ ఏంటి ఈ మూడింటికి నోట్ చేయండి. యూపీఎస్సి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిఫరెన్సెస్ నోట్ చేయండి. నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోట్ చేసినారు, సో రేపటికి ఇది నోట్ చేయండి. ఓకే, so with this we are going to end the class and we will be seeing you in the tomorrow's class. Okay, bye bye, have a very good day.